చూడండి ఇక్కడ భారత ఎన్నికల సంఘం గణన ఫారం అని మన ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓ వచ్చి ఇస్తున్నాడు. ఇది ఏంటిది, ఇది ఎలా నింపడం అనేది నేను మీకు చెప్తా. ఒకసారి ముందుగా ఈ ఫాము ఎంటీ ఫామ్, ఇది మీకు అర్థమయ్యే విధంగా ఉండాలని ఎంటీ తీసుకున్నాను నేను. చూడండి, ఇది ఓటర్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మొట్టమొదటిగా ఓటర్ పేరు, ఎపిక్, ఈపీఐసి, ప్రస్తుత ఇంటి నెంబర్ మరియు పోలింగ్ స్టేషన్ వివరాలు, ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ముద్రించి వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ముద్రించి వస్తాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే బిఎల్ఓకు మీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఫోటో ఒకటి జిరాక్స్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇది ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు ఏం చేయాలి, ఈ 3 నెలల్లో దిగిన కొత్త పాస్పోర్టు ఫోటోని ఇక్కడ అంటు పెట్టాలి. ఓకే కదా. ఇది ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది. మీ అడ్రస్సు, మీ ఇంటి నంబరు, సెల్ నంబరు అన్నీ ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటాయి. ఇక్కడ మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మీ లేటెస్ట్ పాస్పోర్ట్ ఇక్కడ అంటు పెట్టాలి. ఇక అసలు సంగతి చెప్తాను వినండి. ఇక్కడ చూస్తే నెంబర్ 1 ఇది. ఈ గడి అంటే ఈ డబ్బా 1వ డబ్బా, ఈ గడి అంటే ఈ డబ్బా 2వ డబ్బా, ఇగో అసలైనది ఈ 3వ డబ్బా. ముందుగా ఇది నింపండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఇది అందరూ నింపుకోవాల్సింది ఇదే. ఫస్ట్ మనం దీన్ని నింపేద్దాం. దీన్ని నింపేటప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ పుట్టిన తేదీ ఇచ్చిండు. ఇక్కడ మీ పుట్టిన తేదీ రాయండి. తర్వాత ఆధార్ నెంబర్. ఈ ఆధార్ నెంబరు ఐచ్ఛికం అని అన్నాడు. అంటే మీరు రాయచ్చు, రాయకపోవచ్చు. కానీ నేనేమంటానంటే మీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు నంబర్ రాయండి. తర్వాత మొబైల్ నంబర్, ఈ సెల్ ఫోన్ నంబర్ను కూడా మీరు రాయండి. ఇక్కడ మీ తండ్రి పేరు రాయండి. ఎగ్జాంపుల్ ఏమున్నా కదా, నేను కాశీపేట స్వామిని, మా నాన్న పేరు ఏం పేరు, గంగయ్య. చలో ఇక్కడ కాశీపేట గంగయ్య అని రాయాలి. మీ తండ్రి పేరు మీరు రాయండి. అదేవిధంగా తండ్రి సంరక్షకుడి ఫోటో, గుర్తింపు కార్డు నంబర్. అంటే మీ నాన్నకు గుర్తింపు కార్డు నంబరు ఉంటుంది కాబట్టి అది ఇక్కడ రాయండి. తల్లి పేరు, మా అమ్మ పేరు నరసమ్మ కాబట్టి నేను ఇక్కడ నరసమ్మ అని రాసుకుంటా. మీరు మీ అమ్మగారి పేరు రాయండి. తర్వాత అమ్మది ఫోటో గుర్తింపు కార్డు ఇక్కడ రాయండి. మీకిన పెళ్ళి అయిందనుకో, ఇక్కడ జీవిత భాగస్వామి పేరు అని ఉంది. మీకు పెళ్ళి అయితే మీ భార్య పేరు రాయండి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఫోటో గుర్తింపు కార్డు, అతనికి ఓటర్ ఐడి కార్డు, ఫోటో గుర్తింపు కార్డు ఉంటే ఆ నంబర్ కూడా రాయండి. మీకు పెళ్ళి కాకపోయినా ఇవి వదిలేయండి, అట్టుగానే ఉంచండి. మీరు ఏం ఫిల్అప్ చేసిన అవసరం లేదు. ఇది 3వ డబ్బాను మనం పూర్తిగా నింపినాం. ఫస్ట్ ఇది నింపుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక పైకి వద్దాం. పైకి వస్తే ఇక్కడ 1 ఈ డబ్బా అంటే ఇది మనం ఎట్లా నింపాలి, మంచిగా చూస్తే గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితాలో ఓటు వివరాలు. ఇది 2002కు సంబంధించింది. ఇది 2002 ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే ఈ డబ్బాను ముట్టుకోర్రి మీరు. ఫస్ట్ ఇది 2002 ఓటర్ లిస్టులో మీకు మీ పేరు లేకపోతే, మీకు ఓటు రాకపోతే ఇగో ఈ డబ్బాను ముట్టుకోర్రి. అంటే ఈ డబ్బాను నింపాలి, ఈ గడి నింపాలి, ఈ బాక్స్ నింపాలి. ముందుగా ఇది నింపుదాం మనం. 2002 ఓటర్ లిస్టులో మా నాన్న పేరు ఉన్నది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, మా నాన్నగారి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాయాలి. సరే మా నాన్నది లేదనుకో, మా తాతది ఉంటుంది. మా తాతగారిది కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాయాలి. ఈ ఇన్ఫర్మేషను ఉన్నదా లేదా, అసలు ఓటు ఉన్నదా లేదా, ఇదంతా తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీ సెల్ ఫోన్లో
ప్లే స్టోర్ ఉంటుంది. ఆ ప్లే స్టోర్కి వెళ్ళి ఈసీఐ నెట్ అని యాప్ ఉంటుంది. అది పూర్తిగా ఎలక్షన్స్కు ఓటర్లకు సంబంధించిన యాప్. అందులో మీ పూర్తి వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయి. అందులో వెళ్ళి వెతకండి, దొరుకుతుంది. చలో, ఇప్పుడు ఓటర్ పేరు మీ నాన్నగారిదా మీ తాతగారిదా ఇక్కడ ఓటర్ పేరు ఇక్కడ రాయండి జాగ్రత్తగా. తర్వాత ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్, ఆ గుర్తింపు కార్డు నెంబర్ను ఇక్కడ రాయండి. తర్వాత బంధువు పేరు. బంధువు పేరు అంటే ఇప్పుడు ఇట్లా, ఇప్పుడు మా తాతది అయిందనుకో, ఇక్కడ మా నాన్నకు తండ్రి అవుతాడు కాబట్టి తండ్రి అని రాసుకుంటాడు. బంధుత్వం ఏంటిది? తండ్రి. బంధువు పేరు మీ తాత, మా తాతగారి పేరు నాకంత సరే, మా నాన్నగారి పేరు రాదా పట్టు రాదు. మా నాన్నగారితో ఉంటే గంగయ్య కాబట్టి ఇక్కడ మా నాన్న ఫాదర్ పేరు ఏం పేరు దుర్గయ్య కాబట్టి ఇక్కడ దుర్గయ్య అని రాయాలి. బంధుత్వం ఏంటి? తండ్రి అని రాయండి. జిల్లా మీది ఏ జిల్లా అయితే అది రాయండి. మాది మంచిర్యాల కాబట్టి నేను మంచిర్యాల అని రాస్తాను. రాష్ట్రము తెలంగాణ, మీది ఏదైతే అది ఇక్కడ రాయండి. ఇక కిందికి వస్తే శాసనసభ నియోజకవర్గం పేరు. మాది చెన్నూరు కాబట్టి నేను ఇక్కడ చెన్నూరు అని రాస్తా. మీరు ఏదైతే ఆ నియోజకవర్గం పేరు ఇక్కడ రాయండి. శాసనసభ నియోజకవర్గ సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవి మీకు కావాలంటే నేను చెప్పినట్టు ప్లేస్టోర్లో ఈసీఐ నెట్ అని ఉంటుంది యాప్. అది ఎలక్షన్ సంబంధించిన యాప్, అందులో దొరుకుతుంది. లేదు అంటే మీ బిఎల్ఓని అడిగినా చెప్తాడు. లేదు అంటే మండల ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ కూడా కనుక్కోవచ్చు. ఇది 2002 ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డబ్బా నింపండి. దీన్ని నింపద్దు, వదిలేయాలి ప్లెయిన్గా. ఇది మాత్రమే నింపాలి. సో ఇప్పుడు ఇటద్దాం రెండవది బాక్సు. ఇది రెండవ బాక్సు. ఇక్కడ ఏమని ఇచ్చిండు? గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధు వివరాలు. ఇక్కడ మనకు 2002లో మనకు ఓటు రాలేదు. కొత్త వాళ్లకు, కొత్తగా వచ్చిన ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఈ బాక్స్ నింపాలి. ఇక్కడ కూడా వాళ్ళది నింపద్దు. మళ్ళా చూడు ఇక్కడ ఏమొచ్చిండు, గత ఎస్ఐలో ముందు కాలంలో ఉన్న బంధు వివరాలు అంటే 2000 ఇక్కడ మనకి ఇప్పుడు లేదు కాబట్టి 2002లో ఎవరికైతే ఓటర్ లిస్టులో పేరు ఉంటుందో వాళ్ళది మాత్రమే నింపాలి. అంటే మన తండ్రిది కావచ్చు, అమ్మది కావచ్చు, తాతది కావచ్చు, ఇక్కడ నింపుకోవాలి. ఎందుకు? ఇక్కడ వాళ్ళ పేరు అడుగుతాడు చూడండి. ఇక్కడ వాళ్ళ పేరు గంగయ్య మా నాన్నది కాబట్టి. ఫోటో గుర్తింపు కార్డ్ నెంబరు ఇక్కడ రాయండి. బంధువు పేరు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? దుర్గయ్య, ఇక్కడ దుర్గయ్య అని రాయాలి. బంధుత్వం తండ్రి, ఇక్కడ తండ్రి అని రాయాలి. జిల్లా మంచిర్యాల జిల్లా మాది, రాష్ట్రము తెలంగాణ. శాసనసభ నియోజకవర్గము చెన్నూరు. శాసనసభ నియోజకవర్గ సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ మీ బిఎల్ఓని అడిగినా ఇస్తాడు, లేదా మండల ఆఫీస్కి పోయినా మీకు అక్కడ దొరుకుతుంది. లేదు అంటారా, మొబైల్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో ఈసీఐ నెట్ అని ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు పూర్తి వివరాలు ఆడ దొరుకుతాయి. ఓకేనా? ఈ విధంగా మీరు ఇక్కడ రెండవ గడిని మీరు నింపండి. మీరు ఏం ఇలా ఇబ్బంది పడద్దు, చాలా ఈజీగానే ఉంటుంది. 2002 ఓటర్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళు ఈ డబ్బా మాత్రమే నింపండి. ఇది ప్లెయిన్గా ఉంచండి. 2002 ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు ఇది నింపండి. ఇది ప్లెయిన్గా ఉంచండి. 2002లో ఉంటేనేమో ఇది, 2002లో ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఈ డబ్బా.
ఇవి మీరు నింపి మీ బిఎల్ఓకి ఇవ్వండి. ఇక ప్రతి ఒక్కరు నింపాల్సింది ఈ మూడోది, ఇది ఖచ్చితంగా అందరు నింపాలి. ఎంత అయిన తర్వాత ఇక్కడికి వస్తే ఒక సంతకం చేయండి. ఇక్కడ ఒక సంతకం చేసి మీ బిఎల్ఓకి ఇవ్వండి. ఈ ఇప్పుడు నేను మా కొడుకుది నింపిన ఇక్కడ సంతకము నేను చేసి బ్రాకెట్లు ఏమని రాయాలంటే తండ్రి అని రాయాలి. ఇది ఎవరైనా నింపచ్చు. నింపిన వాళ్ళది సంతకం చేసి ఎవరిదో ఏం బంధుత్వం ఏమవుతుందో అది ఇక్కడ రాయాలి. ఎగ్జాంపుల్ నేను మా కొడుకుది నింపితే నేను ఇక్కడ నా సంతకం చేస్తా, బ్రాకెట్ల తండ్రి అని రాస్తా. ఈ విధంగానే మీరు కూడా చేయండి. ఇదంతా పూర్తి చేసిన తర్వాత మీరు మీ బిఎల్ఓకి ఇస్తే సరిపోతుంది. కానీ ఇది ఖచ్చితంగా చేయండి, ఫామ్ నింపి ఇవ్వాలి. ఇది మీరు ఇవ్వకపోయినా దీన్ని లైట్గా తీసుకున్నా మీకు మాత్రం ఓటు హక్కు రాదు. ఓకేనా? నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. ఉంటా మీ కాశీపేట స్వామి.